మహాభారతం పార్ట్ 16కి స్వాగతం. పాండురాజు శాపం గురించి తెలుసుకుందాం. కుంతీదేవికి తన తండ్రి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. వచ్చిన మహారాజుల్లో పాండురాజు ఆమెను గెలిచి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఓ సందర్భంలో పాండురాజు మాద్రి అనే ఒక రాజు కూతురిని పెళ్లి చేసుకుంటాడు. ఇది తెలిసిన కుంతీదేవి బాధపడుతుంది. ఒకరు ఇంతలో పాండురాజు అడవికి వేటకు వెళ్తాడు. వేటలో ఏ మృగము కనపడక విసిగిపోయిన పాండుంట దూరంలో దాంపత్య మధురిమలో ఉన్న జంటను చూస్తాడు. దూరం నుంచి అది జింకల జంటగా భ్రమించి ఒక్కసారిగా 5 బాణాలతో వారిని సంహరిస్తాడు. ఆ జంటలోని ఆడ జింక చనిపోతుంది. వెంటనే ఆ మగజింక రూపంలో ఉన్న ఒక మహర్షి తన నిజస్వరూపంలోకి బయటకు వస్తాడు. పాండును చూసి మండిపడి, నీకు ధర్మం లేదు. జంతువులు కడుపుతో ఉన్నప్పుడు, మరి పిల్లలతో ఉన్నప్పుడు, మరి ఆడమగ కలిసి ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో వేట వేయడం నీకు ధర్మమేనా? భీష్ముడు నీకు వేట నియమాలు నేర్పలేదా? తను పాండును చూసి, ఏకాంతం కోసం మేము ఇలా రూపం మార్చుకుని సంసారం చేస్తున్న సమయంలో మమ్మల్ని చంపావు అని ప్రశ్నిస్తూ శపించేశాడు. నీ ఏకాంతం నా భార్యను దాంపత్య సంసార సమయంలో చంపావు. నువ్వు నీ భార్యతో సంసారం చేయలేవు. అలా చేసిన వెంటనే మీరు ఇద్దరు చనిపోతారు అని శపిస్తాడు. అలా శపించి ఆ ముని చనిపోతాడు. పార్ట్ 15లో కర్ణుడు ఎలా పుట్టాడో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మన హిందూ పురాణ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అని మన